వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరిగాయి. మమతా బెనర్జీ ఘోరంగా ఓడిపోయింది. బీజేపీ అధికారంలోకి వచ్చింది. సామాన్య ప్రజలు ఈరోజు అక్కడ అధికారంలోకి రావడం అనేది దేశమంతా కూడా నివ్వెరబోయి చూసేలా చేసింది. అయితే ఈ నేపథ్యంలో ఇంకా కూడా పశ్చిమ బెంగాల్ గురించి చర్చ నడుస్తూనే ఉంది. మమతా బెనర్జీ ఓటమికి కారణాలు ఏంటి అనేది అందులో కొన్ని నేను చెప్తాను చూడండి. మహిళా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాలనలో సిండికేట్ రాజ్ మరియు వసూళ్ల మాఫియా ఎలా ఉండేదో టెలిగ్రాఫ్ పేపర్లో ఒక కథనం వచ్చింది. బెంగాల్ రాజకీయాల్లో సిండికేట్ మరియు తోలాబాజీ అనే పదాలు గత దశాబ్ద కాలంగా తరచుగా వినిపిస్తూ వస్తున్న ఆ అరాచకాల గురించి స్థానిక విలేకరులు కానీ సాధారణ సోషల్ మీడియా ఔత్సాహికులు కానీ అటువంటి సంఘటనలను పెద్దగా కవర్ చేయలేదు. కారణం మమతా పార్టీ క్యాడర్ అటువంటి వారి మీద తప్పుడు కేసులు బనాయించి పోలీసులతో అరెస్టు చేయించి ఇబ్బందులు పెడుతుందని భయం. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ ఓడిపోవడంతో మమతా హయాంలో సాగిన వసూళ్ల మాఫియా, పార్టీ శ్రేణుల అరాచకాలు సామాన్యుల నుంచి మేధావుల వరకు అందరినీ ఎంతగా పీడించాయో బయటపడుతున్నాయి. ఈ మాఫియా ఎంతటి దారుణంగా తయారైందంటే చివరకు దేశం గర్వించే గొప్ప నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటిని కూడా వదలలేదు. సుమారు 9 ఏళ్ల క్రితం కోల్కతాలోని నేతాజీ నివాసం 90 శరత్ చంద్ర బోస్ రోడ్లో ఉంది. మరమ్మతులు జరుగుతుండగా కొంతమంది తృణమూల్ కార్యకర్తలు అక్కడికి వెళ్లి నిర్మాణ సామాగ్రి అంతా తమ వద్దే కొనాలని బెదిరించారు. ఆ ఇల్లు నేతాజీకి చెందినదని అప్పటి టీఎంసీ ఎంపీ కృష్ణబోస్ చెప్పినప్పటికీ అయితే సుభాష్ దా అని బయటికి పిలవండి, ఆయనే మాతో మాట్లాడతారని అవమానకరంగా సమాధానం ఇవ్వడం ఆ పార్టీ సంస్కృతికి అద్దం పడుతుందంటూ ఆ టెలిగ్రాఫ్ కథనం రాసింది. దానికి సంబంధించిన క్లిప్పింగ్స్ కూడా నేను పక్కన ప్లే చేస్తున్నాను చూడండి. పశ్చిమ బెంగాల్లో సిండికేట్ అనేది ఒక వ్యవస్థీకృత నేర సమూహంలా పనిచేస్తుంది. ఎవరైనా ఇల్లు కట్టుకోవాలన్నా లేదా పాత ఇల్లు మరమ్మతులు చేసుకోవాలన్నా స్థానిక అధికార పార్టీ నాయకులు సరఫరా చేసే నాసిరకం ఇసుక, సిమెంటు మరియు ఇటుకలను వారు నిర్ణయించిన భారీ ధరలకే కొనాలి. దీనినే బెంగాల్లో తోలాబాజీ అంటారు. కేవలం సామాన్యులే కాకుండా రియల్ ఎస్టేట్ బిల్డర్లు కూడా ప్రతి అంతస్తుకు లక్షల రూపాయలు పార్టీ నాయకులకు మామూలుగా చెల్లించాల్సి వచ్చేదని స్థానిక బిల్డర్లు వాపోతున్నారు. ఈ బెదిరింపుల పర్వం ఇలా ఉంటే ప్రతి ఊర్లో నచ్చిన చోట టీఎంసీ గుండాలు టోల్గేట్ పెట్టేసి ఆటోలు, వ్యాన్స్, లారీలు వంటి వాళ్ళను బెదిరిస్తూ లక్షల్లో అనధికార వసూలు జరిపేవారు. ఎన్నికల ఫలితాలు వెలువడి మమత ఓడిపోయింది అని తెలియగానే టోల్ గేట్స్ ఖాళీ చేసి గుండాలు పారిపోయాయి. 1-2 టోల్ గేట్స్ ని లారీల వాళ్ళు తగలబెట్టేశారు. అంటే వాళ్ళు ఎంత విసిగిపోయి ఉంటారో చూడండి. ఇక ఈ టీఎంసీ వాళ్ళు అతి చిన్న వాళ్ళను కూడా వదలలేదు. రోడ్డు సైడ్ చేపలు పట్టుకుని అమ్మే మహిళల నుండి కూడా రోజుకు కనీసం 20 నుంచి 100 రూపాయలు వసూలు చేసేవారట. గతంలో గట్టిగా సోషల్ మీడియాలో చెప్పడానికి భయపడిన ఆ మహిళలే ఇప్పుడు ఈ విషయాల్ని ధైర్యంగా చెప్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందాలంటే పార్టీ కార్యకర్తలకు కట్ మనీ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది సామాన్య ప్రజల్లో తీవ్ర కోపం తెప్పించినా ఏమీ చేయలేకపోయేవారు. సిండికేట్ మాఫియా సరఫరా చేసే నాసిరకం సామాగ్రి వల్ల గత 15 ఏళ్లలో నిర్మించిన అపార్ట్మెంట్లలో బీటలు వారడం, నీరు లీక్ అవ్వడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. దీనివల్ల పాత ఇండ్లపైనే ప్రజలు ఆసక్తి చూపుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. రాజకీయ అధికార మండతో సాగిన ఈ వసూళ్ల దందా పశ్చిమ బెంగాల్ ఆర్థిక వ్యవస్థను మరియు సామాన్యుడి జీవితాన్ని దుర్భరం చేసింది. అందుకే ప్రజలు ఓటు ద్వారా తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారని, వ్యవస్థలో మార్పు కోరుకున్నారని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. మీరు చేసే చిన్న సహాయమే ఈ ఛానల్ ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.